సేవక బ్రాహ్మణ ముసలమ్మ నేను తండ్రి లేక పుట్టినానని రాయరంకుల పూరణని నన్ను అనరాని మాటలని తిట్టరాని తిట్టింది. ఏది బొంగరములు ఆడి ఉండవలిగినంత మాత్రాన ఇప్పుడు వెళ్ళి మీ తల్లిని అట్టి విషయం ఏంటిదో తెలుసుకుంటావా? అవునమ్మా, తెలుసుకుంటా. జగదీశ పరిచ రామ జగమేల పరందామా, జగదీశ పరిచ రామ జగమేల పరందామా, ఎల్లమ్మ ప్రియ కుమార కనలీల మేఘ శ్యామ, ఎల్లమ్మ ప్రియ కుమార కనలీల మేఘ శ్యామ, జగదీశ పరిచ రామ జగమేల పరందామా, జగమేల పరిచ రామ జగమేల పరందామా. జయ రేణుక మాతాకి నా తండ్రి లేడాని మునిపాలును పలికిరెన్, నా తండ్రి లేడాని మునిపాలు పలికిరెన్, నా తండ్రి లేడాని మునిపాలు పలికిరెన్, లేడాని మునిపాలు పలికిరెన్. పాపకారి లచ్చమ్మ తండ్రి లేడని పలికెను, పాపకారి లచ్చమ్మ తండ్రి లేడని పలికెను, పాపకారి లచ్చమ్మ తండ్రి లేడని పలికెను, పాపకారి లచ్చమ్మ తండ్రి లేడని పలికెను. తండ్రి జాడలు చెప్ప వరకు విడిచిపెట్టా నిన్ని కన్ను, తండ్రి జాడలు చెప్ప వరకు విడిచిపెట్టా నిన్ని, తండ్రి జాడలు చెప్ప వరకు విడిచిపెట్టా నిన్ని కన్ను, కన్నులకు రక్తం వచ్చే కన్న తల్లి చూడవే, కన్నులకు రక్తం వచ్చే కన్న తల్లి చూడవే, ఉన్న మాట తెలుపు తల్లి ఊరకుండా నేను కన్ను, ఉన్న మాట తెలుపు తల్లి ఊరకుండా నేను కన్ను. రేణుక మాతాకి అమ్మ ఆ పాపగారి లచ్చమ్మ నాకు తండ్రి లేడని నేను ఎవరికో పుట్టానని నన్ను అనరాని మాటలని తిక్కరాని తిట్టింది కదమ్మా. నా తండ్రి ఎవరమ్మా? ఈ మాట అనడం నీకు తగదు కదా, అనకురా వినకురా. జయ శ్రీ రేణుక మాతాకి తల్లి వినుమా అని మాటలు ఎల్లాగనుమా అని మాటలు, తల్లి వినుమా నీ మాటలు ఎల్లగనుమా నీ మాటలు, తల్లి వినుమా అని మాటలు ఎల్లాగనుమా అని మాటలు, నా మాటలు ఎల్లగనుమా నా మాటలు. ఉల్లోకమునందు ఎల్లా పెరొందినా, లోకమునందు ఎల్ల పేరుందినా, ఉల్లోకమందు నా ఎల్లా పెరొందినా, లోకమునందు ఎల్ల పేరుందినా, పల్లవ ధరణిలో పదని జయించుమా. జయ శ్రీ రేణుక మాతాకి అమ్మ మా తండ్రి జాడలు చెల్పో అమ్మా. జయ శ్రీ పార్వతి మాతాకే చెప్పినదెవరో నీ మనసందు వెప్పినదెవరో, గొప్పను నా మాట చెప్పుమనడగునా, గొప్పను నా మాట చెప్పుమనడగునా, గొప్పను నా మాట చెప్పుమనడగునా, గొప్పగా అడిగితే చెప్పుదు నా మనయ, జయ శ్రీ పార్వతి మాతాకి కుమార పరశురామ, ఈ బుద్ధులు నీకు ఎవరు నేర్పినారు నాయన? ఇటువంటి మాటలు నీకు తగవు కదా నాయన. ఆహా అమ్మ అలా అంటున్నావా? అవును. జయ శ్రీ రేణుక మాతాకి తప్పు కదమ్మా, జయ శ్రీ రేణుక మాతాకి తప్పు కదమ్మా, జపాకుల గొప్పలేనమ్మా, జపాకుల తప్పు కదమ్మా, జపాకుల గొప్పలేనమ్మా, జపాకుల చెప్పు మీద
నువ్వు తప్పు కదమ్మా. నువ్వు ఆ తండ్రి జాడులు ఎక్కడున్నావు చెప్పు అమ్మా. ఇప్పుడే పోయి ఆ తండ్రి తప్పుగా తెచ్చానమ్మా. జయ శ్రీ పార్వతి మాతాకి. తండ్రి నీకెవరో తండ్రిని కన్నా తాత నీకెవరో తండ్రి తాతల ముచ్చటెన్నడెరగను నేను. తండ్రి తాతల ముచ్చటెన్నడెరగను నేను. ఎరుగను నేనింక నీ తండ్రి ఎవ్వరో. జయ శ్రీ పార్వతి మాతాకి. కుమార నువ్వు చిన్నవాడివి, నీ తండ్రి ఎవరో నీకు తెలియదు కదా నాయన. నీకు తల్లి అయినా తండ్రి అయినా నేను నీకే కదా. ఛీ! నేనే కదా. అబద్ధం మాట్లాడకవే. మరుగుల నీవు ననుగన్నా తీరయున్నావు ననుగన్నా. మరుగుల నీవు ననుగన్నా తీరయున్నావు ననుగన్నా. మరుగు మాటలు నేడు పడకబో తల్లి. మరుగు మాటలు నేవు జరగబో తల్లి. పెరిగి పిల్లలమై పెరుగుతుంటివి మేము. మరుగుల నీవు నరగన్నా తీరయున్నావు నరగన్నా. జాతి రేణుక మాతాకి. మరుగు పెట్టకుండా సందేహం లేకుండా చెప్పు అమ్మా. జయ శ్రీ పార్వతి మాతాకి. నాతో వాదంబు ఏలా నన్ను అడగారదురా తిండి బాలా. చిన్ని బాలల మాటలన్నీ విని నీవు. చిన్ని బాలల మాటలన్నీ వినియో నీవు. సరిదిద్ద లోపల తీటి నెత్తినురా. జయ శ్రీ పార్వతి మాతాకి. కుమార పరశురామ నాతో వాదించకు నాయన. నీ తండ్రి ఎవరో నీకు తెలియదు కదా. ఛీ! నీకు ఇంకా ఎందుకు అబద్ధం ఆడుతున్నావే. జయ శ్రీ రేణుక మాతాకి. పతులేని సుతులు తగినట్లుగా పతులేని సుతులు తగినట్లుగా. పతులేని సుతులు తగినట్లుగా పతులేని సుతులు తగినట్లుగా. విత్తులేని చెట్టు ఉత్పాదించిన చెట్టు. కుమార ఎంత మాట్లాడివిరా. విత్తులేని చెట్టు ఉత్పాదించిన చెట్టు. పత్తిలేని దీపం ఎట్లా ఉంటుందో. రాజేంద్ర మాతాకి. అమ్మ విత్తులేని చెట్టు ఎలా మొలకెత్తింది, వత్తిలేనిది ఆ దీపం ఎట్లా వెలిగింది, తండ్రి లేని నీవు ఎలా పుట్టావమ్మా. మరో మాటలు మాట్లాడకే. తండ్రిలు తుంగెలు ముండలి మరో మాటలు మాట్లాడకుండా. రామ రామ రామ. జయ శ్రీ పార్వతి మాతాకి. ఏమి రావో తగునాదావా. అయ్యో నాకు ఎరుకాలేదురా పరివేరామా. ఛీ!
పరశురామ నువ్వు చిన్నవాడివి నీకేమని చెప్పను నాయన నీకు తల్లి అయినా తండ్రి అయినా నేనే కదా నాయన ఏం మాట్లాడుతున్నావే జయశ్రీ రేణుకా మాతాకి ఓ రేణుకమ్మ నన్ను ఎవరే కన్నది నువ్వు అబద్ధం ఆడుతున్నావు. కుమారా ఏయ్! జయ శ్రీ పార్వతి మాతాకి ఓ ప్రాణనాథో ఈ రాముని బాధలకు నేను తాళలేకున్నాను కదా నాదా నన్ను కట్టి కొట్టుచున్నాడు కదా నాదా జయశ్రీ రేణుకా మాతాకి ముండవై కన్నావే నీవు పరశురామ పరశురామ ఎలా కన్నావే ఈ మాటలు నీకు తగవు కదా నాయన జయ శ్రీ పార్వతి మాతాకి ఎట్లు తెలుపుదుగా పరశురామ ఏమి తోచదుగా కుమార పరశురామ ఆ ముని బాలకుల మాటలు నమ్మి నీ తల్లిని హింసించుచున్నావు కదా ఇది నీకు తగదు నాయన ఎట్లా కన్నావే నువ్వు ఆహా కుమార ఈ మాటలు నీకు తగవు నాయన జయశ్రీ రేణుకా మాతాకి ఓ రేణుకమ్మ
నా తండ్రి సచ్చిండా బతికిండా ఉన్నడా లేడా ఏదో ఒకటి చెప్పవే. జయ శ్రీ పార్వతి మాతాకి ఎట్లు తెలుపుదుగా కుమార పరశురామ, నాకు ఈ ధరణిలో పతి లేడు నాయన. తల్లి అయినా తండ్రి అయినా అన్ని నీకు నేనే. పాపల మాట మాట్లాడుతున్నావే, సిగ్గులేని దానా. ఎన్నిసార్లు కొట్టినా కూడా నీకు ఏమనిపించట్లేదా? జయశ్రీ రేణుక మాతాకి ఉన్న మాట తెలుపు తల్లి, నిన్ను మొసగించిన వాడెవడో. ఉన్నది ఉన్నట్టు తెలుపవే. నిన్నెవరైనా మోసం చేసినట్టుంటే వాడిని గరగర గుంజుకొచ్చి నీ ముందు నరికేదనే. ఆహా కుమారా, ఇంత మాటలు తగవు నాయనా. మాతాకి నీ భర్తను విడిచి కాపురం ఎట్లా చేసితివి మైసాపురం అందున ఏ పురుషుని కూడి విన్నావో అతడే నాకు తండ్రి. అతని చూపించో నాకు కోపం కుమారా కుమారా, నీకు ఈ మాటలు ఎందుకు నాయనా? జయ శ్రీ పార్వతి మాతాకి. పతిలెరుగన్ పరులెరుగన్ ముందే తెలిపి తినే పాపాత్ముడా నన్నిటులా సాధించి నడగబోగు సరగుణ పుత్ర. జగతి
పరశురామ నన్ను నిలదీసి అడుగుట నీకు భావ్యం కాదు. దూరం పోయి చెప్పవని మొగురి పేరు మమ్ము ఎల్లగన్ను మమ్ములావు. చెప్పవని మొగురి పేరు చెప్పవని మొగురి పేరు మమ్ము ఎల్లగన్ను మమ్ములావు. ఉన్నది ఉన్నట్టు చిన్నగా తెలుపావే. ఉన్నది ఉన్నట్టు చిన్నగా తెలుపావే. ఉన్నది ఉన్నట్టు చిన్నగా తెలుపావే. ఉన్నది ఉన్నట్టు చిన్నగా తెలుపావే. ఇలాగన్నావే మమ్మలా ఆరుగురికి అన్నావు, ఒకరికి ఒకరిని ఆరుగురు అన్నావు. మాకు తండ్రి లేడా? ఇలాగ నువ్వు ఇంత దెబ్బలు తింటున్నావు, ఇన్ని తిట్లు తింటున్నావు, ఇకనైనా నిజం చెప్పవే. నీకు ఏమైనా అనిపించడం లేదా? జయతే పార్వతి మాతాకి అయ్యయ్యో నేనేమి చేతో ఇంత అన్యాయమునకెట్లు ఓర్తో అయ్యయ్యో నేనేమి చేతో ఇంట్లో అన్యాయమునకెట్లు ఓర్తో అయ్యయ్యో నేనేమి చేతో ఇంత అన్యాయమునకెట్లు ఓర్తో అయ్యయ్యో నేనేమి చేతో ఇంట్లో అన్యాయమునకెట్లు ఓర్తో అగ్ని బండ మీద వర్ణించ న్యాయమా 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 ఆత్మల మరులేరు అయ్యో పరశురామా అయ్యయ్యో నేనేమి చేతో ఇంట్లో అన్యాయమునకెట్లు ఓర్తో జయ శ్రీ పార్వతి మాతాకి ఆహా కుమార పరశురామ నన్ను ఈ అగ్నిబండ మీద బొల్లించడానికి న్యాయం కాదు నాయన. దొంగెళ్ళి ముండెళ్ళి ఇన్ని మాటలు వింటున్నావు, ఇన్ని దెబ్బలు తింటున్నావు, ఇకనైనా చెప్పవే నా తండ్రి జాడలు. జయ శ్రీలంక మాతాకి నీకు తెలియదమ్మా, నీకు తెలియదు. నేను ఇప్పుడే నరికేదని. అన్నయ్య దండించ నన్ను అమ్మ అగ్నిలో మృతి చెందే నన్ను అన్నయ్య దండించ
జరుగుతుంది అన్నయ్య. తెలియచేయలేదా దాని సంగతి? అది ఇంతవరకు కూడా మన తల్లిదండ్రులు తెలుపుతలేదు కదా. జై శ్రీ పార్వతి, జై శ్రీ పార్వతి మాతాకి. ఏమి చేయును దైవమాయే, ఎంత కఠినుండో జననంబునాయే. ఏమి చేయును దైవమాయే, ఎంత కఠినంబు జననంబు మాయే. ఏమి చేయును దైవమాయే, ఎంత కఠినుండో జననంబునాయే. ఏమి చేయును దైవమాయే, ఎంత కఠినంబు జననంబు మాయే. భూమిలో బలముడిది పాపిచ్చి జన్మము, భూమిలో పొలముడికి పాపిష్టి జన్మంబు, భూమిలో బలముడిది పాపిచ్చి జన్మము. భూమిలో పొలముడికి పాపిష్టి జన్మంబు. నీ చేతిలో నాకు సాగు తప్పనుకున్నా, ఏమి చేయును దైవమాయే, ఎంత కఠినంబు జననంబు మాయే. జై శ్రీ పార్వతి మాతాకి. ఆహా దైవమా, నా గర్భంలో ఇంత కఠినాత్ముడు జన్మించను కదా, నీ చేతిలో నాకు చావు తప్పదు పుత్ర. జయ శ్రీ మాతాకి. జై నన్ను మన్నన చేయమన్ను. నన్ను మన్నన చేయమన్ను. చేయరా, నీకు తెలియదమ్మా, నీకు తెలియదు. నువ్వు జరుగు. అన్న జనని దండించరన్నో, నన్ను మన్నన చేయమన్నో. అన్న జనని దండించరన్నో, ఎన్నాడు ఎన్నాడు మన తల్లి కన్నుల కప్పుపడును, ఎన్నాడు మన తల్లి కన్నుల తగుపడదు. ఎన్నాడు మన తల్లి కన్నుల కప్పుపడదు. పుట్టరమ్మని ఎవరు పిలిచేది ఎవరన్నా, నన్ను మన్నన చేయమన్నో. అన్న జనని దండించకన్నో. అన్నయ్యా. రామా నన్ను మన్నన చేయమన్నో. అన్న జనని దండించకన్నో. జయ శ్రీలంక మాతాకి. అన్నయ్య, నా మాట వినుము కదా అన్నయ్య. జయ శ్రీ రేణుక మాతాకి. తండ్రి జాడు తెలుపవమ్మ, నీవు సందేహం తండ్రి జాడు తెలుపవమ్మ, నీవు సందేహం పరమ దుర్మార్గుడు. దుర్మార్గురాలా, ఈశ్వరాల నికృష్ణురాలా, ఆహా కుమారా పరశురామ, ఈ మాటలు నీకు నిన్ను విర్ర గానులా వేసి ఇప్పుడే చంప తల్లి. జై శ్రీ పార్వతి మాతాకి.
ఏమి చేయుదు పరిచరామో నాకు ఎరుకాలేదు రానా వీరో ఏమి చేయుదు పరిచరామో నేను ఎక్కడేమున ఏమి చేయుదు పరిచరామో నాకు ఎరుకాలేదు రానా వీరో ఏమి చేయుదు పరిచరామో కన్నా తల్లి కరుణాకుడు నాపై కన్నా తల్లిని దేవు కరుణాకుడు నాపై ఏమి చేయుదురా ఎందు పోయేదా ఏమి చేయుదులయ్యా ఎంత కఠినుండు జననము ఆయో జయ శ్రీ పార్వతి మాతాకే ఆహా కుమారా నువ్వు నన్ను ఎంత వేధించినా గాని నీ తండ్రి జాడలో తెలియవు నాయనా నీకు తల్లి అయినా తండ్రి అయినా అన్ని నీకు నేను బాబా కూరాల జయ శ్రీ రేణుక మాతాకి కన్న తల్లివే కాదు నీవు కదిరా కూరాలవు ఏదు ఎటులైనా నిన్ను మన్నించనమ్మా కన్న తల్లివైనా నిన్ను మన్నించనమ్మా సై నిన్ను కన్న తల్లివైనా నిన్ను మన్నించడం తప్పక నిన్ను దించగల ఏయ్! ఎన్ని జనములారా జయ శ్రీ పార్వతి మాతాకి ఏయ్! ఎన్ని దినంబుల ఎరనా సేత అన్నము తినక కడుపు నిండా చేయుము కన్న పుత్ర ఇంకేం చేయమంటావు భోజనమ్మ కడుపు నిండా చేయుము ముదము తోడుత బుక్క బుక్కకు నీ దూరం పో. తండ్రి జాడలు తెలిపెద పరిశరామా కుమార పరశురామా నా చేత అన్నము తినక చాలా రోజులైందిరా నీకు నేను అన్నము వడ్డించదను నాతో వంటశాలకు రమ్ము అన్నము తిన్న తర్వాత మీ తండ్రి జాడలు చెప్పేదను జయ శ్రీ పార్వతి మాతాకే చూడండి ఇప్పటికీ ఆ పరశురాముడు మాత్రము కన్న తల్లి అని కఠినము తలవకుండా కన్న తల్లి అని తెలియకుండా అనరాని మాటలు కొట్టరాని దెబ్బలు కొడుతున్నాడు. అయ్యో పాపము, ఈ పృథ్వీలో ఆడజన్మ ఎత్తరాదు ఏమిటి ఈ విధివ్రత? అలాంటి దేవతే అలా కష్టపడుతున్నారంటే ఈ మానవులకు ఎంత కష్టం వచ్చినో చూడండి. మన గ్రామం లోపల అంగరంగ వైభవంగా జరుగుతున్నటువంటి ఈ పరశురామ విజయము మన గ్రామం లోపల కనుమరుగైన కళను ముందుకు తీసుకొచ్చినటువంటి మన కళా బృందం వారు కూడా పేరున నల్లబోసమ్మ భజన మండలి నాటక ప్రదర్శన మునుపుల కొండాపురం మండలం గన్నేరువరం జిల్లా కరీంనగర్ గారిచే 41 రోజు దీక్ష వహించి పాపం కాయకష్టం చేసి జీవించే వారి వ్యవసాయదారులు ఈ కళను తీర్చిదిద్దుతూ ఈరోజు పూర్తి కానున్నది. ఇంకా చాలా కష్టం ఉన్నది. ఇంకా చాలా మృదువుగా కళ నాటకము జరగబోయేది ఉన్నది. తెల్లవారు కనుక 3 గంటల కనుక నాటకం జరుగుతుంది. ఎవరు కూడా లేచిపోకుండా అందరూ కూడా విజయవంతం చేసి ఈ భగవంతుని కృపకు పాత్రలు కావాలని మా యొక్క మనం చేస్తున్నాము. మరియు సమ్మరాజుకు సన్మానం చేస్తున్నారు. చెప్పండి కొట్టాలి.
ఆహా కుమారా పరశురామ, నా చేతి అన్నం తినక చాలా రోజులైంది కదా, నాతో రండి, వంటశాలకు వెళ్ళి వడ్డించదు కదా. అరే అమ్మా జయ అలాగే శ్రీ పార్వతి మాతాకి. ఓ శేష శయన నారాయణ, ఓ కమల నయన దీనవన, ఓ శేష శయన నారాయణ, ఓ కమల నయన దీనవన. ఓ శేష శయన నారాయణ, ఓ కమల నయన చెన్నగుట్టపల్లి మల్లారెడ్డి నూట ఒక్క రూపాయి. శేష శయన నారాయణ, ఓ కిషన్ గారు నూట ఒక్క రూపాయి. కొరివి రాజమల్లు ఎల్లవ్వ నూట ఒక్క రూపాయి. కుమారా కూర్చోండి. ధనం ధాన్యం శతపుత్రలాభం దీర్ఘం దీర్ఘాయుష్మాన్ భావ. బిడ్డల జయ శ్రీ పార్వతి మాతాకి. బిడ్డలారా మీకు నేను అన్నము గావించెదాను, బిడ్డలారా మీకు నేను, బిడ్డలారా మీకు నేను అన్నము తినిపించెదాను, బిడ్డలారా మీకు నేను, బిడ్డలారా మీకు నేను అన్నము తినిపించెదాను, బిడ్డలారా మీకు నేను, పాలకూర ఆవు నెయ్యి అంతయో తినిపించెదాను, పాలకూర ఆవు నెయ్యి, పాలకూర ఆవు నెయ్యి అంతయో తినిపించెదాను, పాలకూర ఆవు నెయ్యి, ముద్దపప్పు కందిపప్పు అంతయో తినిపించెదాను, ముద్దపప్పు కందిపప్పు, ముద్దపప్పు కందిపప్పు అంతయో తినిపించెదాను, ముద్దపప్పు కందిపప్పు. జయ శ్రీ పార్వతి మాతాకి. ఆహా కుమారా కడుపు నిండా భోంచేయము కదా. రేణుకాయలమ్మ పరశురామునికి ఇలగౌరికి అన్నం తినిపించు సమయమున మరి శూలకుంటపల్లె బ్రాహ్మణుల నల్లల ముండయ్య 216 రూపాయలు. చూడ ఎంత భక్తి విశ్వాసము. ఆ రేణుకాయలమ్మ జమదగ్ని ఎల్లప్పుడు కాపాడుగాక. నల్లల ముండయ్య గారే విజయీ భవ. ఆహా అమ్మ, నువ్వు భోజనం పెట్టినావు కానీ మాకు దాహం ఎగుతున్నది, మాకు కొన్ని నీళ్లు తీసుకురా అమ్మా. ఆహా కుమారా నీవను విధముగానే నీళ్లు తెచ్చి ఇచ్చేదను. ఒక మాట అమ్మా, ఏమిటి కుమారా? నీ చీర కొంగు ఇక్కడ కట్టి ఆడవాళ్ళుగా కట్టి నీళ్లు తీసుకుని రావమ్మా. ఆహా కుమారా పరశురామ, నేను నీ కన్న తల్లిని నాయన, నీవు నన్నే నమ్మటం లేదు కదా. నేను నమ్మనమ్మా, నిన్ను మాత్రం నమ్మనమ్మా. ఆహా కుమారా సరే, నీవను విధముగానే నా చీర కొంగును ఈ ముగురమును కట్టి వెళ్ళేదను. జయ శ్రీ పార్వతి మాతాకి. కైలాసపతి మమ్ము కరుణించుమా, కలుష సంబర మొరలాలించుమా, కైలాసపతి మమ్ము కరుణించుమా, కలుష సంబర మొరలాలించుమా, గంగను తిరమందు దాచినవో, మంగేటి గడలము మింగినవో, జయ శ్రీ పార్వతి మాతాకి. ఆహా నా కుమారునికి భోజనం పెట్టినాను, నీళ్లు తీసుకురమ్మని నన్ను పంపించినాడు కదా. ఇప్పుడు నేను నీళ్లు తీసుకొని ముత్యాల. పోయానంటే నన్ను నా కుమారుడు బ్రతకనివ్వడు. ముత్యాల నాకు ఇదే సరి అయిన జగదీష్ సమయం. వర్మ నేను ఇక్కడి నుంచి ఇప్పుడే అందిన తప్పించుకొని వార్త, వెళ్ళను. చొప్పదండు నుంచి ఇప్పుడే అందిన వార్త. ముత్యాల జగదీష్ శర్మ 201 రూపాయి. ధనం ధాన్యం శతపుత్రలాభం దీర్ఘం దీర్ఘాయుష్మాన్ బాబా. గాయత్రి రేణుక మాతాకి. చెల్లెలా అన్నయ్య, మన తల్లిని నీళ్లు హర్షానంద్. తీసుకురమ్మని పంపితే మీకు హర్షానంద్. ఇంతవరకు రాకపోయా కదా. ఒక హర్షానందు 51 రూపాయి. ఇక్కడ ఉన్నదో చూడమమ్మా. అలాగే వర్మ 201 రూపాయి. ధనం ధాన్యం శతపుత్రలాభం దీర్ఘం దీర్ఘాయుష్మాన్ బాబా. ఇక్కడ కూడా లేదు కదా. ఆహా, ఈ దొంగెల్లి రంగెల్లి ముండెల్లి మరలా మోసం చేసినదా. నీళ్లు తెస్తానని చెప్పి ఎటో పారిపోయింది. దేవకపల్లి మరి పరశురాముని పాత్ర కట్టినటువంటి మాజీ కళాకారుడు 201 రూపాయి. ఆ ఎల్లవ తల్లి జమదగ్ని ఎల్లప్పుడూ కాపాడుగాక. అయ్యో భగవంతా, మరి నీ రూపు చక్కదనము, నీ యొక్క ఆట చక్కదనమని చెప్పి మెండ పోషయ్య దేవకపల్లి వాస్తవ్యులు 201 రూపాయి.
జయశ్రీ రేణుకా ధనం ధాన్యం శతపుత్ర లాభం దీర్ఘం దీర్ఘాయుష్మాన్ బావ. జయశ్రీ రేణుకా మాతాకి ఆ చెల్లెల ఎటో వెళ్ళిపోయారు కదా జయశ్రీ రేణుకా మాతాకి చిన్న చెల్లెల ఇలా గౌరవ తల్లి లేదు ఇక్కడ చిన్న చెల్లెల ఇలా గౌరవ తల్లి లేదు ఇక్కడ మనలాను మోసగించి వెళ్ళిపోయే ఇప్పుడు మనలాను మోసగించి వెళ్ళిపోయే ఇప్పుడు పట్టుకుందాం దాని ఇప్పుడు కన్నికాడలు అడగదాన్ని తప్పకుండా దాన్ని బట్టి కన్నికాడలు అడగదాన్ని దండయల్లి ఉండయల్లి రంగులాడి వెళ్ళనే తప్పకుండా దాన్ని బట్టి కన్నికాడలు అడగదాన్ని ముళ్ళపల్లి వాస్తవ్యులైన డీలర్ లక్ష్మణ్ ముల్క లక్ష్మణ్ 216 రూపాయలు. ధనం ధాన్యం శతపుత్ర లాభం దీర్ఘం దీర్ఘాయుష్మాన్ భావం. ఉట్లా రాజేనా జై శ్రీరంగ మాత ఉట్ల రాజయ్య 121 రూపాయి. ధనం ధాన్యం శతపుత్ర లాభం దీర్ఘం దీర్ఘాయుష్మాన్ భావం. జై శ్రీరంగ మాతాకి జై. అన్నయ్య మన తల్లి లేదు ఎంత దూరం పోయేను గాని అన్నయ్య మన తల్లి అన్నయ్య మన తల్లి లేదు ఎంత దూరం పోయేను గాని అన్నయ్య మన తల్లి ఎంత దూరం పోయేను కానీ ఈ బాధలకు తాళ చాలా అన్నయ్య అన్నయ్య ఈ బాధలకు తాళ చాలా అన్నయ్య ఊయేను మన తల్లి తోడు అన్నయ్య మన తల్లి ఎంత దూరం పోయేను కానీ అన్నయ్య మన తల్లి ఎంత దూరం పోయేను కానీ చూడండి ఆ యొక్క తల్లి తప్పించుకునే సమయమున మరి పరశురాముని దగ్గర చెల్లెలు చాలా గోడుగోడున ఏడుస్తున్న సమయమున జనగా మల్లయ్య మల్లవ్వ కొండాపురం వాస్తవుడు 201 రూపాయి. ధనం ధాన్యం శతపుత్ర లాభం దీర్ఘం దీర్ఘాయుష్మాన్ భావం. జయశ్రీ రేణుకా మాతాకి చిన్ని చెల్లెల ఇలా గౌరవ నడుము ఇంకా ఇప్పుడు చిన్ని చెల్లెలు ఇళ్ళ గౌరవం నడుమింకా ఇప్పుడు. చిన్ని చెల్లెల ఇలా గౌరవ నడుము ఇంకా ఇప్పుడు చిన్ని చెల్లెలు ఇళ్ళ గౌరవం నడుమింకా ఇప్పుడు. తల్లి దాడు తెచ్చుదాను తప్పగానే ఎప్పుడు జ్ఞానం తెచ్చదాను తప్పగానే ఇప్పుడు. తల్లి దాడలు తెచ్చుదాను తప్పగానే ఎప్పుడు జ్ఞానం తెచ్చదాను తప్పగానే ఇప్పుడు. బ్రహ్మలోకము నందు ఎగిన పట్టి తెంచాలి ఇప్పుడు బ్రహ్మలోకం నందు ఎగిన బట్టి తెచ్చదా ఇప్పుడు. బ్రహ్మలోకము నందు ఎగిన పట్టి తెంచలే ఇప్పుడు బ్రహ్మలోకం నందు ఎగిన బట్టి తెచ్చదా ఇప్పుడు. మాయ చేసి మోసపుచ్చి పారిపోయే ఇప్పుడు మాయదేవి మౌనముఖి మాయబోయే ఇప్పుడు. మాయ చేసి మోసపుచ్చి పారిపోయే ఇప్పుడు మాయదేవి మౌనముఖి మాయబోయే ఇప్పుడు. జయశ్రీరేణుకా మాతాకి ఆ చెల్లెల పదము ఆ దొంగెల్లి రంగెల్లి ముండెల్లి మనను మోసం చేసేటో పారిపోయింది. జయ శ్రీరేణుక మాతాకి అందరినీ ఏడబాసి అన్నో ప్రయోగం చేశారా
అమ్మ ఇటు వెళ్ళిపోయింది కదా నీ ఎంబడి నేను వచ్చేదను. జయశ్రీ రేణుక మాతాకి ఎంతో మోసము చేసి వెళ్ళిపోయేప్పుడు ఎంతో మోసము చేసి వెళ్ళిపోయేప్పుడు పట్టుకుందాం కానీ ఇప్పుడు ఎత్తు తాగినా విడవను. పట్టుకుందాం కానీ ఇప్పుడు ఎత్తు తాగినా విడవను. రంగేలనే ముండేలనే రంగులాడే ఎల్లనే. రంగేలనే ముండేలనే రంగులాడే ఎల్లనే. ఆ చెల్లెడ అది మనల్ని ఎంతో మోసం చేసి వెళ్ళిపోయినది, దాన్ని మనం విడవద్దు. అలాగే అన్నయ్య. అన్నయ్య మన తల్లి కొడుకులు ఇటువైపుగా ఉన్నాయి కదా ఈ దారిన ఈ దారిన వెళ్ళినట్టుగా ఉంది. ఆహా జయ శ్రీ రేణుక మాతాకి నడువురి. ఓ శేష శయన నారాయణ ఓ కమల నయన దీనవన ఓ శేష శయన నారాయణ ఓ కమల నయన దీనవన. జై సంబ శివ సంబ శివ సంబ శివ సంబ శివ సత్యమైన దేవుడవయ్యా లింగాల మోదంగమయ్యా లింగాల మోదంగమయ్యా నన్ను గోపగరావేవయ్యా లింగాల మోదంగమయ్యా జై శ్రీ పార్వతి మాతాకి ఏ పిల్ల నడు. జై శ్రీ పార్వతి మాతాకి. ఆహా నేను ఇప్పుడు ఏమి చేయదును? నా కొడుకు పరశురాముడు వచ్చినట్లయితే నన్ను ప్రాణాన బతకనివ్వడు. హలో నేను ఎక్కడికన్నా పోయి తలదాచుకునేదను కాక. జై శ్రీ పార్వతి మాతాకి. కైలాసపతి మమ్ము కరుణించుమా కలుష సమరముర లాలించుమా. 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 గంగాను తిరమందు దాచినవో కొంగేటి గరలము మింగినవో. గంగాను తిరమందు దాచినవో కొంగేటి గరలము మింగినవో. జై శ్రీ పార్వతి మాతాకి. Thank you.
పేరేం పేరే పిల్లగా? నీ పేరు మాత్రము ముత్తరాజు పెద్దమ్మ. ముత్తరాజు పెద్దమ్మ. నీ భార్య నీ భర్త పేరు ముత్తరాజు పెద్దయ్య. మరి ఎటు పోతున్నావే? ఓ దిక్కు నడుతుంటే ఓ దిక్కు కాలు పడుతుంది ఏంటి? ఆహా, ఊరు విడిచిపెట్టి పల్లె విడిచిపెట్టి మీరు ఎలుక చెట్లు కావలి కాసుకుంటూ జీవనం గడుపుతున్నారు. అయితే మీరే ఊరు? ఓ పిల్ల, మీరే ఊరు? మీది మైసమావురపట్నం. మీ పేరు పెద్దమ్మ. పెద్దమ్మ. మీ ఆయన పేరు పెద్దయ్య. ఇక్కడ ఏం చేస్తున్నావే? ఎలుక చెట్ల కాడ కావలి కాస్తున్నావు. అయితే ఊరిడిచి పెట్టి పల్లెడిచి పెట్టి మీ జీవనోపాధి కొరకు ఇక్కడ కావలి కాస్తున్నావు. మీ ఆయన ఎటువంటి చేతుల కట్టేది? మరి చేతుల కట్టే దగ్గర పెట్టుకొని గాడి ఈయన వేసింది కానీ నాకు నేరలేదురా. వేసం కట్టినవి కానీ తెలియదా? ఇక్కడ ఏం పని చేస్తున్నావే? షో ఓ షో 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 షో. నీ పిట్టలు పాడుగా, పెద్ద పిట్టలు చిన్న పిట్టలు పాడుగా. జై శ్రీ పార్వతి మాతాకి జై. ఆహా ముసరాజు పెద్దమ్మ, నీకివే నా వందనములు. అది అంటే ఆహా ముతరాజు పెద్దమ్మ, నీకివే నా వందనములు. ఆహా ఓ పెద్దమ్మ, నా కుమారుని బాధలకు తట్టుకోలేక నీ వద్దకు వచ్చినాను తల్లి. నాకు ఒక ఎద్దడుగంతా జాగిచ్చి నన్ను కాపాడు తల్లి. అమ్మా, ఏమన్నా బుద్ధి ఉన్నదా? నువ్వు మనిషివా గాడివా? మేము ఊరిడిచి పెట్టి పల్లెడిచి పెట్టి ఇక్కడ ఎలుక వనము మేము కావలి కాసుకొని బ్రతుకుతున్నాము. ఆహా నీకు పుణ్యం ఉంటదమ్మా. నా ఒంటి మీది నగలన్నీ నీకు ఇచ్చేదను కదా. నాకు ఎద్దడుగంతా జాగిచ్చి ఆదుకో తల్లి. ఓ ముసల్దానా, చెవులిని రాకపోతే మరి సైగెట్టు పోతుంది. అయితే మీ గుడిసెలో జాగుంటుందట. ఆమెకి ఇద్దరు గంట జాగిచ్చి కాపాడు. సరే అమ్మా, అలాగమ్మా. చెప్పాలి తాతయ్య, చెప్తా. జై శ్రీ పార్వతి మాతాకి. జై. ఓహో పెద్దమ్మ, నేను ఈ ఎలుక చెట్టు పైన ఎలుకకాయ అవతారం ఎత్తి దాగుండేదను. మరి పెట్టు బిడ్డ, పెట్టు. ఈ మీద నగలన్నీ పెట్టు బిడ్డ. నడువు వజ్జాలం పెట్టు. పిల్లగా నేను మంచుకున్నాను. నా దిక్కు చూడే, ఒక దిక్కు చూస్తానండి. అయితే ఈ నగలు పట్టినాక మాత్రము అందంగా ఉన్నావు. ఇప్పుడు తృప్తిగైంది. అయితే ఈమెను ఎక్కడ ఉంచుకుంటావు? దాగుంటుందట. అయితే ఈ నగలు పెట్టగానే చాలా సంతోషమైంది. రా అని తీసుకుపోయి ఆ ఎల్లమ్మ తల్లిని మాత్రము ఆ ఎలుక వనములో ఉంచుకుంటుంది. జయ రేణుక మాతాకి. మీ ముసలోడు ఎటువైందే? ఈ ఆడికి 3 రోజులాయే. కరీంనగర్కు సిద్దిపేటకు బీటీకి పోయింది, వరకు రాలే.